చిన్నప్పుడు నేను ఒక సినిమా చూశాను. అది ఒక రాజకుమారుడు కథానాయకుడిగా వెళ్ళిన కథ. నాయకుని లక్షణాలను సంతరించుకున్న ఆ రాకుమారుడు గొప్ప యోధుడే కాకుండా కవి, గాయకుడు, నాట్యం తెలిసినవాడు, చిత్రలేఖనంలో ప్రవేశం ఉన్నవాడు, ప్రేమికుడు, దయార్థ హృదయుడు, అన్నిటికంటే మించి చాలా గొప్ప మనస్తత్వం కలిగినవాడు. సరే, హీరోకి ఆ లక్షణాలన్నీ అలాగ ఉండాలనుకోండి. ఆ సినిమాలో నన్ను ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి ఉంది. అది మీకు చెప్తాను నేను. మా నాన్నగారు ఎరుక గురించి చెప్తుండేవారు. ఆయన ఎన్నో రకాలుగా వివరించారు, చాలా విస్తృతంగా చెప్పారు. జాగృతిలో ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ అలర్ట్గా ఎలా ఉండాలి అన్నది చెప్తుండేవారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పింది నాకు గుర్తొచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మీకు ఒక ఉదాహరణలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. రాకుమారుడు యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు అంటే రాజుగారు అస్వస్థతగా ఉన్నట్టుండి పొరుగు రాజ్యంతో యుద్ధం ఏర్పడింది. కాబట్టి ఈ రాకుమారుడే రంగంలోకి దూకి అన్నీ తనే చేస్తూ వస్తున్నాడు. అది సందర్భం. సరే, ప్రతిరోజు కూడా సాయంత్రం వరకు యుద్ధం చేసిన తర్వాత దాన్ని ఆ రాత్రికి విరమించి ఎవరికి వాళ్ళు విశ్రాంతి తీసుకునే ఆనవాయితీ ఉన్న రోజులు అవి. కాబట్టి వాళ్ళ గుడారాల్లోకి యోధులంతా వెళ్ళిపోయారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. కీచురాళ్ళ శబ్దాలు, కీనీడలు పట్టడం, దాంతో అది రాత్రిని తెలుస్తుంది. డేరాల్లోని కాగడాల కాంతి బయటికి ప్రసరించి వారు వలస చేసిన ప్రాంతాన్నంతా గుడ్డి వెలుగులో చూపిస్తోంది. పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న యోధులందరినీ వంతుల వారీగా క్లోజప్లో చూపించారు. మధ్యలో ఒక మనిషి నీడ దొంగ అడుగులతో ఆ డేరాల మధ్య కదులుతూ ఉండటం కూడా కెమెరా దృష్టిలోకి వచ్చేసింది. ఆ దొంగ ఆకారం అలాగే పిల్లిలా అడుగులు వేసుకుంటూ పెద్ద పెద్ద అంగలతో ఏదో ఒక దాని వెనుక నక్కుతూ అటు ఇటు జాగ్రత్తగా తలతిప్పి చూస్తూ మన హీరో అంటే రాకుమారుడు ఉన్న గుడారానికి చేరుకున్నాడు. అప్పటి వరకు సినిమా వాళ్ళు కూడా ఆ మానవాకారాన్ని రకరకాల కోణాల్లో చూపిస్తూ అతని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సస్పెన్స్ అన్నమాట అది. అంతవరకు మధ్య మధ్య రాజకుమారుడి ముఖాన్ని, అతను పడుకున్న మంచాన్ని, గుడారాన్ని వివిధ కోణాల్లో చూపిస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఆ నేపథ్యానికి అనుగుణమైన నేపథ్య సంగీతంతో మా ఉత్కంఠను శాయశక్తులా పెంచారు. ఇక గుడారం లోపల నుంచి మాత్రమే చూపించడం మొదలుపెట్టారు. కాసేపు బయట మానవాకారం తాలూకు నీడ మాత్రమే గుడారం తెర మీద పడుతోంది. అతను తన మొలకున్న బాకును తీసి చేతిలో పట్టుకున్నాడు. నెమ్మదిగా పైకెత్తి తెరను కొద్దిగా కోసి అందులోంచి లోపలికి చూశాడు. ఆ కాసేపట్లనే 3 సార్లు అటు ఇటు చూశాడు. ఎవరైనా వస్తున్నారేమో, ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టుగా. అంతలోనే కథానాయకుడి నిర్మలమైన ముఖాన్ని క్లోజప్లో 3 సార్లు చూపించారు. లోపలికి చూసిన ఆగంతకుడికి తనకు కావలసిన గుడారం అదేనన్న విషయం అతను తృప్తిగా తలాడించడంలో తెలుస్తోంది. గుడారం ఇంకా చిరిగింది కింది వరకు. అయినా ఆ ఆగంతకుడు ఎవరో ప్రేక్షకులకు తెలియకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. అతను తను పట్టేందుకు కావలసినంత కన్నం చేసుకొని లోపలికి అడుగుపెట్టాడు. నెమ్మదిగా రాకుమారిని సమీపించాడు. కత్తిని పైకెత్తాడు. బలంగా దాన్ని కిందికి దించాడు. అయినా అతనెవరో మాకు అప్పటికి తెలియలేదు. కదలకుండా, ముఖంలో కూడా ఎటువంటి కదలికలు లేకుండా ప్రతిమలాగా నిశ్చలంగా పడుకొని ఉన్న రాజకుమారుడి మీద కూడా మధ్య మధ్యలో కెమెరాని ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఇక మా ఉత్కంఠకి తెరదించుతూ రాకుమారుడు కళ్ళు తెరిచి ఆ దురాత్ముడి కత్తి పట్టుకున్న చేతి మణికట్టుని
గట్టిగా పట్టుకున్నాడు. కత్తి అతనికి 6 అంగుళాల దూరంలో ఉండగా రెండవ చేత్తో ముష్టిఘాతం చేశాడు. ఆ తర్వాత కాళ్ళతో అతన్ని వెనక్కి నెట్టడం చేసి చప్పట్లు ఈలల మధ్య ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆ విలన్ ముఖం మీద పిడికిళ్ల వాన కురిపించాడు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది. కానీ ఈ సన్నివేశం బాగా గుర్తుండటానికి కారణం ఆ తరువాత మా నాన్నగారితో జరిగిన చర్చే. సినిమాల్ని క్రిటికల్గా చూసే నేను ఆ రోజు మా నాన్నగారితో ఇలా అన్నాను: జనాన్ని పిచ్చివాళ్ళని చేయటం కాకపోతే అంత గాఢ నిద్రలో ఉన్నవాడు, అందులోనూ రోజంతా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నవాడు అంత గభాలన కళ్ళు తెరవటం ఏమిటి? వెంటనే మెరుపులో ఆ మనిషి చేతిని గట్టిగా పట్టుకొని దెబ్బలాటం ఏమిటి? సినిమాలో ఏదైనా చెల్లుబాటు అయిపోతుంది కాబోలు, ఇదంతా సంభవమా అన్నాను. మా నాన్నగారు తాపిగా, సంభవమే. ఒక యోగికి ఇదంతా సాధ్యమే. యోగి ఎప్పుడూ తన ఎరుకను వీడడు కాబట్టి అన్నారు. ఏమిటి, నిద్రపోతున్నప్పుడు కూడానా అని అడిగాను. నిద్రపోతున్నప్పుడు కూడా. అతని శరీరానికి విశ్రాంతి అవసరమే. అంత మాత్రం చేత అతను ఏమరపాటుగా ఉండటం ఎందుకు? ఎలా సాధ్యమవుతుంది నాన్నగారు? ఏ విధంగా అభ్యాసం చేయాలి దానికి అని అడిగాను మళ్ళీ. అభ్యాసం పక్కన పెట్టు, కాసేపు సాధారణ మానవుడి గురించి ఆలోచిద్దాం. అటువంటి మనిషి ఒంటరిగా అడవిలోకి వెళ్లాల్సి వచ్చిందనుకుందాం. ఆ మనిషి తనను తాను అడవి మృగాల నుంచి కాపాడుకునే దానికంటే వేరే ఏదైనా ఆలోచన ఉంటుంది ఆ సమయంలో? ప్రతి శబ్దానికి చెవులు రిక్కించుకొని కదిలే ప్రతి నీడను పరికిస్తూ అదాట్న వన్యమృగం రూపంలో వచ్చే మృత్యువు నుంచి తన్ను తాను రక్షించుకునేందుకు తయారుగా ఉండడా? ఎంత అప్రమత్తతతో సంచరిస్తాడు! ప్రతి క్షణం ఎరుకలో ఉంటాడు. అది రాత్రైనా పగలైనా, నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నారు నాన్నగారు. నాన్నగారు, మీరు అలా చెప్తుంటే నమ్మబుద్ధేస్తుంది. అంటే ఆ కథానాయకుడు ఏదో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి రాబోయే ప్రమాదాన్ని శంకించి ముందుగానే అప్రమత్తంగా ఉన్నాడంటారా? మళ్ళీ నవ్వారు నాన్నగారు. నేను నీకు సాధారణ మానవుడి గురించి చెప్పాను. నిజమైన హీరోని అటువంటి వారితో పోలిస్తే ఎలా? యోగి అయినవాడు పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అటువంటి వారే నిజమైన కథానాయకులు. ప్రేరణ కోసం ఉదాహరణగా తీసుకోదగ్గవారు వారే, అంటే ఆదర్శంగా తీసుకోదగ్గవారు. అలాంటి వారు ఎప్పుడూ ఎరుకలో ఉంటారు. ఒక్క ప్రమాద సమయంలోనే కాకుండా కొంగ జపంలా ఎప్పుడూ కదులుతూ ఉండరు. ఎప్పుడూ ఎరుకలో ఉంటూ అవసరమైనప్పుడు మాత్రమే, అవసరం మేరకే కదులుతారు, తగిన చర్యలు తీసుకుంటారు అని వివరించారు. నేను కూడా ఈ అభ్యాసం చేస్తాను నాన్నగారు. హీరో అవటం కోసమా? కాదు, యోగి అవటం కోసం. యోగి అయినవాడు తన చుట్టూ ఎలా ఉన్నా సరే తను మాత్రం ప్రశాంత చిత్తంతో ఉంటాడు. తన ఉద్దేశంలో మంచిది అనుకున్న పనిని ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే చేసి తీరుతాడు. తను విశ్వసించిన దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. భావోద్రేకాలకు ఎప్పుడూ లోనవడు. దేని చేత ఆకర్షించబడ్డు. దేన్ని చేత్కరించుకోడు. అవన్నీ చేయాలంటే ఎప్పుడూ ఎరుకలో ఉండటం అవసరం. ఎరుకే చిట్కా. నాన్నగారు, దీన్ని ఎలా అభ్యాసం చేయాలో చెప్పరు? వీలైనంత వరకు ఎరుకలో ఉండటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నిద్రపోతున్న సమయంలో కూడా అది వ్యాపిస్తుంది. నేను అనేది నిద్రించకుండా ఉంటే. ఏమిటి, నిజంగా ఇది జరిగేదేనంటారా? గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని గుడాకేశ అని సంబోధించాడు. దాని అర్థం నిద్రను జయించినవాడా అని. ఎప్పుడూ పడుకోవడం కాదు దాని అర్థం. నేను అనే ఎరుకను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఆ ఎరుకలో ఉంటాడని. ఈ మేను నిద్రపోవచ్చు, కానీ ఆ నేను మాత్రం నిద్రపోకూడదు ఎప్పుడు. అర్థమైంది కదా? మేను అంటే శరీరం. ఈ మేను నిద్రపోవచ్చు, కానీ ఆ నేను
మాత్రం నిద్రపోకూడదు. మరి కొందరు పెద్దవాళ్ళు నిద్ర పట్టలేదని అంటూ ఉంటారు, నిద్రపోనందుకు నీరసించి కనిపిస్తూ ఉంటారు. బాగా చెప్పావు. నిద్రపోలేక నిద్ర పట్టక బాధపడేవాడు వేరు, ఆ నిద్రని జయించినవాడు వేరు. మానసిక శాస్త్రానుసారం నిద్ర పట్టకపోవటం కూడా ఒక వ్యాధే. ఈ వ్యాధికి గురైన వారు రాత్రంతా నిద్రతో కుస్తీ పడుతూ ఉంటారు. వాస్తవం అవాస్తవం లేక స్వప్న ప్రపంచం వీటి మధ్య ఊగిసలాడుతుంటారు. రోజంతా ఎదుర్కొన్న సమస్యల వలలోంచి వారి మస్తిష్కం బయటపడలేదు. రాత్రైనా కూడా రోజంతా పనిచేసి రాత్రిపూట కార్యరంగం నుంచి పదవీ విరమణ చేస్తారు. ఆ రాత్రి ఎలాగూ చేసేది కాదు కనుక. అయినా రాత్రంతా వేడవు వాటి మీద ఆలోచనలు. రిటైర్ అయిపోయిన ఉద్యోగి కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసుకున్న అలవాటు ప్రకారం ఆఫీసులోని సమస్యల గురించి ఆలోచిస్తున్నట్టుగానే ఉంటుంది. డిగ్రీ వచ్చిన తర్వాత కూడా పరీక్షల సమయం రాగానే భయపడుతున్నట్టుగానే ఉంటుంది. పగలంతా పనిచేసి రాత్రికి ఆ రోజు బాధ్యతల్ని విరమించుకున్న మనిషి నిజానికి ప్రశాంతంగా పడుకోవాలి. కానీ మనస్సు మీద నియంత్రణ లేని వారికి మనస్సు కలిగించే ఆవేదనలు వారిని నిద్రపోనివ్వవు. దానికి విరుగుడు ఎరుకలో ఉండటమే. సమస్యలనే కాకుండా వాటికి తన దగ్గరున్న పరిష్కారాలను కూడా గుర్తుంచుకోవాలి. వాటిని మ్యాచ్ చేయాలి. ఇటు సమస్యలు అటు పరిష్కారాలు ఆ రెండింటినీ మ్యాచ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫలితాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతిసారి అన్ని విషయాల్ని తిరగదోడకూడదు. అలా ప్రతిసారి ప్రతి విషయాన్ని తిరిగి మొదటి నుంచి ఆలోచించడమే వ్యధలకు కారణమవుతుంది. వర్రీ అవటం అంటే అదే. తనకున్న సమస్యలకు తనకు దగ్గరున్న పరిష్కారాలు తగవనుకో, ఏం చేయగలుగుతాం మరి? ఉన్న పరిస్థితి అది అనుకోవాలి. పరిస్థితులను సమ్మతించాలి, ఒప్పుకోవాలి, మనసును దిటవుగా చేసుకోవాలి. తన పరిధిలో పరిష్కరించుకునేందుకు సర్వవిధాలా ప్రయత్నం చేయాలి. అంతే చేయగలిగింది. అందుకే ఎరుకలో ఉన్న మనిషికి ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రపడుతుంది. పెద్దవాళ్లే కాకుండా నాన్నగారు, ఈ కాలంలోని యూత్ కూడా అలాగే నిద్ర పట్టలేదని అంటూ ఉంటారు. పెద్ద చిన్న కాదు ఇక్కడ క్వశ్చన్. ఇది ఒక అలవాటు, అవగాహనలకు సంబంధించిన విషయం. నిద్ర పట్టకపోయే వ్యాధి వలన కలిగే నష్టం ఏంటో తెలుసా? కాలాన్ని గడపటం. కాలాన్ని గడపటం యోగికి ఒక సమస్య కాదు. యోగికి కాలాన్ని గడపటం అనేది ఒక సమస్యే కాదు. ఎందుకంటే కాలం అనేది తనంతట తానే గడుస్తుంది, మనం గడిపినా గడపకపోయినా అన్న సంగతి తెలుసు కనుక. ప్రతి క్షణం ఎరుకలో ఉండటం జరిగినప్పుడు నిద్ర పట్టకపోవటం అనేది ఒక సమస్య అవ్వదు. చర్య తీసుకునే క్షణం రానంత వరకు ప్రతి క్షణాన్ని ఎరుకలో గమనించడమే కదా మనం చేయాల్సింది. మరో ప్రశ్న నాన్నగారు, అవసరం లేని అంటే ప్రాధాన్యత లేని క్షణాన్ని చూడకపోతేనే దాన్ని కూడా గమనించడం ఎందుకు? ఆ క్షణం అవసరమో కాదో తెలియటానికైనా దాన్ని చూడాలిగా. లేకపోతే ఎలా తెలుస్తుంది దాని ప్రాధాన్యత? మన చిన్న మెదడు అంటారు కదా, మనకి తెలియజేస్తుంది అని. ముఖ్యమైన పని పడ్డప్పుడు అలారం మోగిస్తుంది. ఓహో, అది కూడా తెలుసా నీకు? సరే, అలా అయితే అక్కడి నుంచి చెప్తాను నీకు. గంట కొట్టి మరీ చెప్తుంది నువ్వు పెట్టుకున్న అలారం ప్రకారం. అలారం గంట లేక టైమర్, బజర్లు పెట్టుకునేది ఎందుకు? అప్పుడు చేయాల్సిన కార్యక్రమాన్ని మర్చిపోకుండా ఉండటానికే కదా. ఆ పని ఏమిటో నీకు తెలుసు, అలారం మెకానిజానికి తెలియదు. అది కేవలం నిన్ను హెచ్చరిస్తుందంతే. అలా అలారాన్ని ఎందుకు సెట్ చేసుకున్నారో నీకు మాత్రమే తెలుసు. అది కేవలం నువ్వు చేసుకున్న ఒక ఏర్పాటు. ఆ అలారం చెడిపోతే, లేదా వేరే ఏదైనా పనిలో నిమగ్నం అయ్యి ఆ అలారాన్ని నువ్వు వినకపోతే, ఉదయం 5 గంటలకు అలారం మోగేట్టుగా సెట్ చేసుకున్నావు అనుకో, కానీ ఆ సమయంలో మరో పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావనుకో, ఇంకాసేపు పడుకోవటమే ముఖ్యమని అనుకున్నావు అనుకో, మరి అప్పుడు అది యంత్రభాగమైన అలారం నాన్నగారు. నేను మన శరీరంలోని అలారం సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని బయోక్లాక్ అని అంటారు కదా, బయోక్లాక్ అంటారు.
దానికి మనం ఏం చేయాలని అనుకుంటున్నామో ఆ, తెలుసు అనుకుంటాను. అలారం అలారమే, శరీరంలో భాగమైనా లేదా బయట ఉన్న మిషన్లోదైనా. దానికి తెలిసిందల్లా మనని హెచ్చరించటమే. అది గుర్తుకు తేవటం వరకే దాని పని. ఆ తర్వాత జరగాల్సిన కార్యాచరణ మనం చూసుకోవాలి. నీకు మరో ఉదాహరణ చెప్తా విను. దారి వెంట పోతూ ఉంటే నీకు ఎంతోమంది కనిపిస్తారు. నువ్వు వాళ్ళందరినీ చూస్తావు, కానీ నీకు కావలసిన వారిని పలకరిస్తావు. వారితో మాట్లాడతావో, పోట్లాడతావో, పరిహసిస్తావో, చాచొక్కటేస్తావో, వాడిని చూసి దాక్కుంటావో, పారిపోతావో, చేదరించుకుంటావో, గౌరవంగా వంగి వంగి వణక్కం అంటావో, అది నీకు ఆ మనిషికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? వాళ్ళని నువ్వు చూసినప్పుడే. వాళ్ళని ఎప్పుడు చూడగలుగుతావు? అందరినీ చూసినప్పుడే. అందరినీ నేను ఎందుకు చూడాలి అనుకుంటూ ఎవరిని చూడకుండా నడుస్తున్నావు అనుకో, అప్పుడు నీకు కావలసిన వాడు కనిపించినప్పుడు కూడా నీకు తెలియదు. నువ్వు స్పందించాల్సిన అవసరం కలిగినప్పుడు నీకు ఆ సంగతి తెలియదు. అందువల్ల కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటావు, కానీ స్పందించాల్సిన సమయంలోనే స్పందిస్తావు. సరే నాన్నగారు, మీరు ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పారు. సూపర్వైజర్ ఎలా ఉండాలి అన్నది చెప్తూ, అతను ఏ పని తానుగా చేయకపోయినా జరుగుతున్నది చూస్తేనే జరిగేటట్టుగా చూడటం జరుగుతుంది అని చెప్పారు నాకు. అవును, ఇప్పుడు నీకు అర్థమైందా ప్రతి క్షణం ఎందుకు ఎరుకలో ఉండాలన్నది? అర్థమైంది. దీన్ని బట్టి నీకు తెలిసింది కదా, ఏం జరుగుతున్నా కూడా సాక్షిలాగా దాన్ని చూస్తూ ఉండొచ్చు అన్నది తెలిసింది. అలాంటప్పుడు నిద్ర పట్టకపోయినా ఎరుకలో ఉండొచ్చు. ఎల్లప్పుడూ ప్రతి క్షణం ఎరుకలో ఉండటమే జీవించటం అంటే. అలా లేనప్పుడు కేవలం జీవంతో ఉండటం అవుతుంది, అది జీవించటం కాదు. మరో విధంగా చెప్పాలంటే నాన్నగారు, ప్రతి క్షణం కూడా స్పందించాల్సిన క్షణం కోసం ఎదురు చూడటమే అవుతుంది. అలా వచ్చావా? అది కరెక్టే. ఎప్పుడూ ఎరుకలో ఉంటావు, కానీ సరైన సమయం కోసం వేచి ఉంటావు అన్నది సరైందే. సరైన సమయంలో స్పందించడం కోసం ఎప్పుడూ వేచి ఉంటావు అన్నది బాగానే ఉంది, సరిగ్గా అర్థం చేసుకుంటే. నువ్వు వెళ్లాల్సిన బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేస్తావు, లేదా బస్సు వచ్చిన తర్వాతనే బస్సు ఎక్కుతావు. రెండు కరెక్టే. వెయిటింగ్, వేచి ఉంటామంటే ఏంటి? ఏం చేస్తారు ఆ సమయంలో? నిజానికి ఏమీ లేదు, ఏమీ చేయకుండా ఉంటారంతే. ఏదో చేయగలిగితే ఇక వెయిటింగ్ ఏముంది? నువ్వు వేచి చూస్తున్న రైలు గంట లేట్ అనుకో, ఏం చేస్తావు? ఏదైనా చేయగలిగితే ఇక బాధే ఉంది. నువ్వేం చేస్తే మాత్రం రైలు వేగం పెరుగుతుందా? ఆ పని చూడటానికి రైల్వే స్టాఫ్ ఉన్నారు. నువ్వు ఏం చేయలేవు వేచి చూడటం తప్పిస్తే. అక్కడే పిచ్చెక్కినట్టుంటుంది చాలామందికి. వేచి చూడటానికి ఏం చేస్తారు? ఏముంటుంది చేయటానికి? వేచి ఉండటం ఒక పని కాదు, కొంగ జపం లాంటిది. ఏం చేయకుండా ఉండటం, చేప వచ్చినప్పుడు అంటే చలనం అవసరమైనప్పుడు మాత్రమే చలించటం. చలించటం క్రియ అయితే ఆ క్రియ జరపటానికి సరైన సమయం కోసం ఎదురు చూడటం ఆ కొంగ చేసిన జపం అంటే ధ్యానం. నాకు అందుకే అర్థం కాదు, ఎందుకు వెయిట్ చేయడానికి అంత బాధ వీళ్ళకి అని. బహుశా నాన్నగారు వాళ్ళు చేయాల్సిన పని లేట్ అయినందువల్లేమో. ఓహో, బాధపడినందువల్ల ఏమైనా లాభం ఉంటుందా? ప్రత్యామ్నాయం ఉంటే తప్పకుండా దానికే వెళ్ళేవాళ్ళు కదా. ఎటువంటి ప్రత్యామ్నాయము లేనప్పుడు ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం అంటే తెలుసా? ఆల్టర్నేటివ్. వేరే ఆల్టర్నేటివ్ లేదనుకో ఏం చేస్తారు? గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా వేచి ఉండాల్సిందే. సరిగ్గా అర్థం చేసుకుంటే అదేం శిక్ష కాదు అన్నారు నాన్నగారు మళ్ళీ వివరిస్తూ. కాసేపు ఆగి, నాన్న నువ్వు బ్రూస్లీ పిక్చర్ చూసావు కదా? చూశాను నాన్నగారు.
ఎంటర్ ది డ్రాగన్ చూశాను అని చెప్పాను. ఆ, సినిమాలోనే కాకుండా నువ్వు బయట కూడా బ్రూస్లీ ఫోటోలు అక్కడెక్కడ చూస్తుంటావు, ఏదైనా వీడియోలు, ప్రైవేట్ వీడియోల్లో కూడా ఎక్కడన్నా అతని కదలికలు, కూర్చునే పద్ధతి చూస్తుంటావు. అంతకుముందు గమనించకపోతే మళ్ళొకసారి చూడు, ఎంత అలర్ట్గా కూర్చుంటాడో చూడు. బయట కూర్చున్నప్పుడు అలర్ట్గా ఎందుకు ఉండటం? అక్కడ యుద్ధానికి పోతున్నాడా, ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడా? కానీ ప్రతి క్షణం ఎరుకలో ఉండటం, జాగృతిలో ఉండటం, అలర్ట్గా ఉండటం అనేది అలవాటు చేసుకున్నాడు అని చెప్పారు నాన్నగారు. ఈరోజు నాన్నగారు కొంగ జపం అని ఒక 2-3 సార్లు ప్రస్తావించారు. 5 సంవత్సరాల క్రితం నాకు ఒడుగు జరిగిన రోజున ఆయన మొదటిసారిగా ధ్యానం గురించి చెప్తూ కొంగ జపం గురించి వివరించారు. ఈ సందర్భంలో అది కూడా మీకు చెప్పాలనిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలా మాట్లాడాను. మరోసారి మీకు ఈ ఛానల్లో కొంగ జపం అనే వీడియో ఉంది, దాన్ని మీరు చూడొచ్చు.